హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి విజయవాడ విందు రుచులు. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన అలసందుల చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా బౌల్లోకి 1 గ్లాస్ అలసందులను తీసుకోండి. వీటిలో వాటర్ని వేసి 4 గంటల వరకు నానబెట్టండి. ఇవి బాగా నానాయి. ఇప్పుడు వాటర్ని తీసేసి వీటిని కుక్కర్లోకి తీసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, వాటర్ని వేసి కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ రానివ్వండి. ప్రెషర్ పోయింది. మూత తీసి చూద్దాం. ఇప్పుడు కుక్కర్లో ఉన్న వాటర్ని తీసేసి గుగ్గుల్ని పక్కన పెట్టుకోండి. ఈ ఉడికించిన అలసందలను 1 కప్పు వరకు తీసుకుని వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా కచ్చా పచ్చగా మిక్సీ వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నాకు అలసందులలో ఉన్న వాటర్ 2 గ్లాసుల వరకు వచ్చింది. దీనిలోకి 2 గ్లాసుల వాటర్ని తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజు టమాటాల్ని మ్యాష్ చేసి తీసుకోండి. అలాగే 1 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, ఇందులోనే 1 కప్పు చింతపండు రసాన్ని, అలాగే 1½ టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మిక్సీ వేసి తీసుకున్న ఉడికించిన అలసందల మిశ్రమాన్ని ఈ చారులో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చారుకు మంచి చిక్కదనం, అద్భుతమైన రుచి వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టి చారును బాగా మరగనివ్వాలి. చారు ఎంత బాగా మరిగితే రుచి అంత అద్భుతంగా ఉంటుంది. అలసందల చారు మరిగేలోపు తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 4 ఎండుమిర్చిని, 1½ టేబుల్ స్పూన్ తాలింపు గింజల్ని, అలాగే క్రష్ చేసిన 4 వెల్లుల్లి రెబ్బల్ని, కొద్దిగా కరివేపాకుని వేసి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక తాలింపును అలసందల చారులో కలిపేయండి. ఈ తాలింపు చారుకు పట్టేలా 1 నిమిషం పాటు మరిగించండి. ఎంతో టేస్టీ అయిన అలసందల చారు రెడీ. ఈ చారు వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్తో అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన లక్ష్మీ విజయవాడ విందు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక టేస్టీ, గుడ్ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.